మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. దేశంలో 17వ రైల్వే జోన్ వినియోగంలోకి రాబోతుంది. ఇప్పటివరకు విశాఖ రైల్వే జోన్ అని చెప్పుకుంటున్నటువంటి నినాదానికి ఒక కన్క్లూజన్, టెక్నికల్గా ఒక ముగింపు రాబోతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అధికారికంగా ఆవిర్భవించబోతోంది. అంటే ఇప్పటికే రైల్వే జోన్కి సంబంధించినటువంటి ప్రకటనలు వచ్చినాయి. దానికి సంబంధించిన కార్యాలయానికి సంబంధించిన నిర్మాణాన్ని టెండర్లు రిలీజ్ చేశారు. రైల్వే జోన్ జిఎంని కూడా అపాయింట్ చేశారు. మళ్ళీ ఇదేంటి అంటే ఇప్పుడు అధికారిక కార్యకలాపాలన్నీ కూడా విభజించి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పేరిట చేయబోతున్నారు. ఇది దేశంలోనే 17వ రైల్వే జోన్ అవుతుంది. ఇది మొత్తం వ్యవస్థ ఒకసారి మనం చూస్తే దేశంలో ఉన్నటువంటి టోటల్ రైల్వే జోన్స్ వ్యవస్థ అన్నమాట. ఇప్పటివరకు నెంబర్ 1 అంటే ఢిల్లీ కేంద్రంగా నార్థరన్ రైల్వే, తర్వాత నార్త్ సెంట్రల్ రైల్వే, ఇది ప్రయాగరాజ్ కేంద్రంగా నడుస్తున్నటువంటిది. ఇక నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ కేంద్రంగా నడుస్తుంది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్ నుంచి, నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే గువాహతి నుంచి నడుస్తుంది. అలానే ఈస్ట్ రైల్వే, తర్వాత సదరన్ రైల్వే కోల్కతా నుంచి సదరన్ ఈస్ట్ రైల్వే కోల్కతా నుంచి నడుస్తుంది. ఇక్కడ రెండు డివిజన్స్ ఉన్నాయి. 8 కోల్కతాకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంది. కోల్కతా డివిజన్కి ఒక స్పెషాలిటీ ఇచ్చారు అనమాట, ఒక జోన్ లాగా ఒక ఎంటిటీ ఇచ్చారు. తర్వాత చూస్తే ఫార్మర్లీ బార్డర్ ప్రావిన్స్ భువనేశ్వర్ నుంచి ఒకటి నడుస్తుంది. ఇట్లా ఇవన్నీ చూస్తే కనుక మనకి దేశంలో ఉన్నటువంటి రైల్వే జోన్లు అన్నిటికీ ఇప్పుడు సౌత్లో రైల్వే జోన్స్ వచ్చేసరికి సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ నుంచి నడుస్తుంది. సదరన్ రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వే, ఇప్పుడు కొత్తగా సదరన్ రైల్వేనేమో చెన్నై కేంద్రంగా నడుస్తుంది. సౌత్ కోస్ట్ రైల్వే ఇక్కడ నడుస్తుంది. ఇది సికింద్రాబాద్ కేంద్రంగా సౌత్ సెంట్రల్ రైల్వే వస్తుంది. ఇది అంటే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్నటువంటి రైల్వే లైన్స్ని విభజించడం ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. సో బహుశా గత 15 నెలలుగా ఒక ఎక్సైజ్ అనేది జరిగింది. సౌత్ కోస్టల్ రైల్వేకి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు విశాఖ కేంద్రంగా దానికి సంబంధించినటువంటి కార్యాలయం నిర్మాణం, జిఎం అపాయింట్మెంట్ ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ప్రీ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు నేరుగా విశాఖ రైల్వే జోన్ ఆవిర్భవిస్తుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోగో ఇది కూడా రిలీజ్ అయిపోయి చాలా కాలం అయింది. ఎందుకంటే ఇది అఫీషియల్గా వాడకపోయినప్పుడు కూడా ఇప్పుడున్న ప్రతిదానికి కూడా ఏ జోన్ పేరు అయితే యాడ్ చేస్తాం, ఇండియన్ రైల్వేస్ సౌత్ కోస్ట్ రైల్వే, అలానే ఇండియన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వేస్. ఇప్పటివరకు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో విశాఖ కూడా ఉండేది. విశాఖ, విజయవాడ, గుంటూరు డివిజన్లు అందులో ఉండేది. అలానే గుంటకల్ డివిజన్ కూడా ఇటు ఉండేది. ఇవన్నీ కూడా ఇప్పుడు సౌత్ కోస్టల్ రైల్వేలోకి వెళ్ళబోతున్నాయి. ఇక రైల్వే నెట్వర్క్ చూస్తే దేశవ్యాప్తంగా ఇంత పెద్ద రైల్వే నెట్వర్క్ ఉంది. దీన్ని రకరకాలుగా మార్పులు చేస్తూ వచ్చారు. అవసరాలకు తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆవిర్భవించబోతున్నటువంటి రైల్వే వ్యవస్థ విశాఖ కేంద్రంగా ఆవిర్భవించబోతున్నటువంటి రైల్వే వ్యవస్థ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉంటుంది. ఎందుకంటే జాగ్రఫీ పరంగా చూస్తే ఇప్పుడు ఒరిస్సా, విశాఖ మధ్య ఉన్నటువంటి ఒక కలయిక అనేది ఉండేది ఇప్పటివరకు. దాన్ని ఇప్పుడు ఇక నుంచి విభజన రూపంలో చూపించారు. వాల్టేర్ డివిజన్ని ముక్కలు చేసి రాయగడ, వాల్టేర్ రెండింటిని కూడా వేరు చేసి చేయాలనేటువంటి దానిపైన అనేక అభ్యంతరాలు వచ్చినాయి. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్ట్రక్చర్తో డిసైడ్ చేశారో ఇప్పుడు అదే స్ట్రక్చర్తో ముందుకెళ్లాలని చెప్పని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అధికారికంగా ఇది ఎగ్జిస్టెన్స్లోకి వస్తున్నట్టుగా ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. సౌత్ కోస్టల్ రైల్వే సిస్టంలో విశాఖ అధికారిక ఎంట్రీ, విశాఖ నగరాన్ని అధికారికంగా ఎంటర్ చేసేటువంటి అవకాశం ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభం కాబోతుందనే విషయం అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో అవసరాలు తగ్గట్టుగా ఇంకా డివిజన్లు పెరుగుతాయా, ఇక్కడ ఉండేటువంటి ట్రాక్స్ ఇంప్రూవ్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి ఈ విభజనలు కానీ లేదా కలయికలు కానీ ఏం జరుగుతాయి అనేది చూడాలి. కానీ మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేటువంటి రైల్వే వ్యవస్థ మొత్తం సౌత్ కోస్టల్ రైల్వే పరిధిలోకే రాబోతుంది. సో దీన్ని అధికారిక గెజిట్ రూపంలో రిలీజ్ చేయడానికి ఏప్రిల్ 1వ తేదీని ముహూర్తంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది.